సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించుకోలేకపోయారన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారు. నాడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేశాయన్నారు. హెచ్సీయూకు కాంగ్రెస్ గవర్నమెంటే భూములు కేటాయించిందని, ప్రహరీ కూడా ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వంలో ఉండి కూడా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ ను గెలిపించుకోలేకపోయారన్నారు. మల్కాజ్గిరిలో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఎక్స్ వేదికగా విమర్శించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవంత్ బీజేపీ చేతిలో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచారన్నారు. బీజేపీని అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు. హెచ్సీయూ వీసీతో భేటీ అయ్యామన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించామని చెప్పారు. 2300 ఎకరాలు ఆనాడు కాంగ్రెస్ సర్కార్ హెచ్సీయూకి ఇచ్చిందన్నారు ఎంపీలు. సెంట్రల్ వర్సిటీకి కాంపౌండ్ వాల్ కట్టించాలని డిమాండ్ చేశారు మరో ఎంపీ రఘునందన్ రావు. 2012లో కలెక్టర్ రాస్తే 10 ఏళ్ళు మీరు భూములు వంచిర్రు, పైసలు వంచిర్రు, మస్తు తెలంగాణని బంగారుతో కూడా చేసిర్రు కదా. గనక చదువుకునే పిల్లలకు భూములను ఎందుకు అలినేట్ చేయించలేకపోయినరు? మీ సీసీఎల్ఏ గారు వచ్చి మీకు చెప్పలేదా ఇది ఒక ఫైల్ పెండింగ్ ఉందని? తీసుకుందాం భూములు అనుకుని ఆపిరా? 1324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది. దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్ పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి. మాకు వాస్తవాలు ఏమో తెలియాలి. అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇప్పటి వరకు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. హెచ్సీయూ భూములపై నిజాలు తేలుస్తా, బాంబులు పేలుస్తా అంటూ కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పేదల పక్షాన బీజేపీ పోరాడుతోందన్నారు పాయల్ శంకర్. ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాల మీద మాట్లాడారు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణం. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 1,00,000 కోట్ల దిన్నోళ్ళని కక్కించే బాధ్యత మాది. చాలా గొప్పగా మాట్లాడారు. 15-16 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క కేసు రిజిస్టర్ కాదు, ఏ ఒక్క నాయకుడు అరెస్ట్ కాడు. ఎక్కడ ఎంత అవినీతి జరిగిందో లెక్కలు చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆలే నరేంద్ర 11వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతలు పాల్గొన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నరేంద్ర స్ఫూర్తితో హిందువులకు రక్షణగా నిలబడతామన్నారు కాసం వెంకటేశ్వర్లు. అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి తెలంగాణను, హైదరాబాద్ని శాంతియుతంగా ఉండడం కోసం గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని, మతోన్మాదాన్ని వ్యతిరేకించి హిందూ ప్రజలకు బాసటగా నిలిచినటువంటి నరేంద్ర గారి యొక్క గొప్పతనాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు కమలం నేతలు. వచ్చే జనరల్ ఎలక్షన్లో ప్రజలు కాషాయానికే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.